మామిడి జీడులు ఎండబెట్టానండి. మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు కట్ చేస్తాం కదా, వాటిల్లో వచ్చిన జీడుల్ని ఇలా ఎండబెడితే ఇట్లా గలగలగలాడుతూ ఉన్నాయన్నమాట. ఇట్లా ఎండిన తర్వాత వీటిని వేసి చిన్నగా ఇట్లా వేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇట్లా కొట్టిన తర్వాత ఇగో ఇలా జార్లో వేసాను. జార్లో వేసి ఇంకా వీటిని కూడా ఇట్లా వేసి నేను ఇక్కడ మిక్సీ పెట్టుకున్నా కదా, ఈ మిక్సీలో పట్టుకుంటున్నా అనమాట. వీటిని ఇలా పట్టుకుంటున్నా అనమాట. పట్టుకొని చూసారండి ఎలా ఉందో పిండి, ఇలా జొన్న పిండి లాగా వచ్చిందనమాట. దీన్ని నేను ఇగోండి ఇప్పుడు కొంత పెట్టా అనమాట కింద. ఇదిగోండి పిండి జొన్న పిండిలా ఇగోండి మెత్తగా ఉంది. దీంట్లో నేను ఇంకొంచెం రెండోది కూడా వేసి జల్లెడ పడుతున్నా. ఏమనుకున్నాను అంటే మంతిని సత్యనారాయణ రాజు ఇంకా వేరే ఆయుర్వేదిక్ డాక్టర్లు ఒక 5-6 ఏమన్నారంటే మనకు B12 తక్కువ ఉంటే మనము ఈ మామిడి గింజలు ఉంటాయి కదా, మామిడి జీళ్ళు ఉంటాయి కదా, వాటిని ఎండబెట్టుకొని పొడి చేసుకొని రోజు నీళ్ళల్లో వేసుకొని కానీ పాలల్లో వేసుకొని కానీ మజ్జిగలు వేసుకొని కానీ తాగితే మనకి B12 అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. కానీ మళ్ళీ పచ్చూరు అన్న ఆయన ఏమన్నాడంటే దాన్ని పెద్ద ప్రాసెస్ చేయాలి, మనం ఎట్లా పడితే అట్లా చేస్తే మంచిది కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. చేయటం అయితే మామిడి జీళ్ళ నుంచి B12 చేస్తారు, కానీ ఫ్యాక్టరీలలో పెద్ద మొత్తంలో వాళ్ళు ఎన్ని గంటలు ఏదో ప్రాసెస్ చేయాలి, దాన్ని స్టెరిలైజ్ చేయాలి, అంతా దానికి ఏదో అన్నీ కలిపి దాన్ని B12గా బయటికి తీస్తారు అని చెప్పారు. ఇంకా అప్పుడు నాకేమనిపించిందంటే ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్పిన దాన్ని ఈ మల్లిక పర్చూరు చెప్పిన దాన్ని గమనంలోకి తీసుకొని నేనేమనుకున్నానంటే సరే మొత్తానికైతే ఎండబెట్టాము కదా, ఎండబెట్టిన వాటిని మిక్సీ పట్టేసి పొడి చేసి ఒక డబ్బాలో గాలాడకుండా ఒక డబ్బాలలో పోసి పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత దాన్ని మనం నీళ్ళల్లో వేసి తాగితే డైరెక్ట్గా ఏదన్నా ఇన్ఫెక్షన్ రావడం బ్యాక్టీరియా వస్తుందని అన్నది ఒక భయం ఉంది కదా, వాళ్ళేమో తాగమంటున్నారు, ఒక ఆయన వద్దంటున్నాడు. కాబట్టి అదే మనం ఇడ్లీ దోశ చపాతీ చేసుకున్నాం అనుకోండి, వాటిల్లో ఈ పొడిని రోజు ఇంత పిండి మనం వండుకునే వాటిల్లో వేసామనుకోండి, అది ఉడుకుతుంది కదా, ఉడికినప్పుడు మనకి ఇక సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ప్లస్ ఇదేం మందు కాదు, మనం తినే కాయల్లోదే. మళ్ళీ ఇంకొక భయం లేకపోవటానికి కారణం ఏంటంటే మన మామిడికాయ పచ్చడిలో జీడులు కూడా కొంతమంది కట్ చేసి వేస్తున్నారు, ఏం ప్రాబ్లం రాలేదు. అలానే ఏముంది, ఇప్పుడు ఈ పొడి మనం దోశల పిండి ఉందనుకోండి ఇంత వేద్దాం, చపాతీ పిండి ఉందనుకో ఇంత వేద్దాం, ఇడ్లీ పిండి ఉందనుకో వేద్దాం, వాటిల్లో వేసి వండుకొని వాడుకుందాం. వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు. మనం దాని గురించి టెన్షన్ పట్టడం ఎందుకు, ఇట్లా నీళ్ళల్లో మజ్జిగలు వేసుకుంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి అనుకో, ఒక ఆయన ఏమో వేసుకొని తాగమంటుండే, ఒక ఆయన వేసుకొని తాగొద్దు అంటుండే, ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకని నేను ఇక ఎలాగో ఎండబెట్టాను కాబట్టి ఈ పద్ధతిని పాటిద్దాం అనుకుంటున్నా. దీన్ని మంచిగా డబ్బాలో గట్టిగా అదిం పెట్టేసి ఏది వంట చేసినా ఆ వంటలో దీన్ని యాడ్ చేసుకుందాం అనుకున్నా. మీకు కూడా నచ్చితే మీరు ఈ పద్ధతిని పాటించండి, లేదు ఏం కాదు తాగితే పర్లేదు అనుకుంటే అది మీ ధైర్యం, నేనైతే దానికి ధైర్యం ఇవ్వను. ఓకేనండి, బాయ్. ఇది జీడి పొడులతోని తయారు చేసిన పొడి, మామిడి జీడి పొడులతో తయారు చేసిన పొడి. ఇది B12కి మంచిదని చెప్తున్నారు. ఓకేనండి, ఇంకా నేను ఆ పద్ధతిని పాటిద్దాం అనుకున్నా. ఎలా ఉందంటే మనం జీడిపప్పుని పచ్చి జీడిపప్పుని మనం మిక్సీలో వేసి పడితే మెత్తగా నూనెగా ఎలా ఉంటుందో అలా పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కానీ నువ్వులు కానీ ఉంటాయి కదా, అవేసి మిక్సీలో తిప్పితే ఎలా ఉంటుందో అలా నూనెతోని ఉంటుందండి ఈ పొడి. దీన్ని అమెజాన్లో కూడా అమ్ముతారంట. మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు అమెరికా వెళ్ళేటప్పుడు అమెజాన్లో కొనుక్కొని ఆ పొడి తీసుకొని వెళ్ళింది అనమాట, వాటర్లో వేసుకొని తాగుతానని. ఆల్రెడీ కూడా తాగిందంట తనైతే. ఇంకొక వార్త ఏమిన్నానంటే ఇప్పుడు మామూలుగా అడవుల్లో కొంతమంది కోయ జాతి వాళ్ళు తెగల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంట ఈ జీడులు స్వీకరిస్తారంట. ఎవరెంత ఎక్కువ స్వీకరిస్తే ఆ సంవత్సరానికి ఆ తెగకి వాళ్లే నాయకుడు అంట.
అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ జీడుల్ని సేకరించి దాచిపెట్టుకొని నలగొట్టి పొడి చేసుకొని దాన్ని రోజు గంజి చేసుకొని గంజి తాగుతారట ప్రతిరోజు. వాళ్ళకి నేను అది చదివా అనమాట. ఇక అందుకని ధైర్యంతో నేనేంటంటే సరే వేడి చేసి గంజిలాగా తాగుతున్నారు. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు నీళ్ళల్లో వేసుకొనైనా తాగండి, మజ్జిగలో వేసుకొనైనా తాగండి, పాలల్లో వేసుకొనైనా తాగండి, ఏదో రకంగా అట్లా తాగండి, లేదా చపాతీలలో ఇడ్లీలలో దోశల పిండిలో అలానైనా వేసుకోండి. టోటల్గా అయితే B12 అనేది మామిడి గింజల్లో ఉంటుంది అని చెప్పారు. ఒక్క పరుచూరు అన్న ఆయన చెప్పా కదా, మల్లిక్ పరుచూరు అన్న ఆయన కెమిస్ట్ అనమాట. ఆయన కూడా కరోనా కాడ నుంచి బాగానే ఇవన్నీ చెప్తుండు కదా. ఆయనేమో కొంచెం VRKని మంతెనని ఇట్లా వేరే వాళ్ళని ఇవి కొంచెం మొరటు వ్యవహారం, దీంట్లో కొంచెం ప్రాసెస్ జరుగుద్ది, ఆ పద్ధతిలో తీయాలి B12ని అని అతను చెప్తున్నాడు. ఇక నేను ఫైనల్గా ఆలోచించింది ఏంటంటే సరేలే ఆయన చెప్పింది వీళ్ళు చెప్పింది మొత్తానికైతే జీడే కదా, సరే ఆ జీడిని మనం పొడి చేసుకొని ఆ కోయళ్ళాలుగా వేడి చేసి తాగుతున్నారు కదా, మనం వేడి చేసుకున్న వాటిలోనే వాడుకుందాం అన్న ఉద్దేశంతో ఫిక్స్ అయిపోయానండి. ఇదిగోండి పిండి ఇలా అదుంతుంటే ఆయిల్ కనపడుతుంది. దీంట్లో నుంచి కూడా ఆయిల్ తీస్తారంటండి, జీడుల్లో కూడా, మామిడి జీడుల్లో కూడా ఆయిల్ తీస్తారట. ఇది జొన్న పిండి లాగా ఇవ్వండి ఇట్లుంది, మెత్తగాను ఆయిల్ ఉంటే కనుక ఎట్లా ఉండగడుతుందో అట్లా కడుతుంది. ఇవ్వండి ఇట్లా ఉండగడుతుంది. ఇది మామిడి జీడి B12 కోసం. అరిసెల పిండి కనుక మనము తడి బియ్యంని పిండి పట్టిస్తే ఎలా ముద్దబడిద్దో మంచిగా అతుక్కొని అట్లా అరిసెల పిండి లాగా మంచి నూనె ఉంది కదా అతుక్కుంటుంది. దీన్ని స్టీల్ డబ్బాలో పోసి గట్టిగా నొక్కి డబ్బాలో పెట్టానండి. పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మా పెద్ద అక్కయ్యకి కూడా కొంచెం ఇచ్చా, వాడక్కయ్య మంచిది అని చెప్పేసి. నేను రోజు గినక ఏది టిఫిన్ చేసినా ఆ టిఫిన్లో ఈ పొడిని కలిపి వాడుతున్నా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, మంచిగానే ఉంది, మీరు వాడుకుంటారని